హలో ఫ్రెండ్స్, అభినందన్ వర్ధమాన్. ఈయన పేరును భారతీయులు అంత సులువుగా మర్చిపోలేరు. పాకిస్తాన్ సైనికులకు పట్టుపడి ప్రాణాలతో తిరిగి వచ్చిన వ్యక్తిగా అరుదైన రికార్డు ఈయన సొంతం. శత్రు సైనికులకు ఎవరైనా భారతీయ సైనికులు దొరికితే చిత్రహింసలు పెడతారు, నరకయాతన అనుభవించేలా చేస్తారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా దప్పికతో అల్లాడిపోయేలా చేస్తుంటారు ఆ పాక్ సైనికులు. భారతీయ సైన్య రహస్యాలను బయట పెట్టేలా తమదైన శైలిలో టార్చర్ చేసినా కానీ ఈ అభినందన్ వర్ధమాన్ నుంచి మాత్రం పాకిస్తాన్ సైన్యం ఒక్కటంటే ఒక్క రహస్యాన్ని కూడా బయట పెట్టలేకపోయింది. ఎన్ని విధాలుగా విచారించినా, మైండ్ గేమ్ వాడినా, మానసికంగా టార్చర్ చేసినా సరే అభినందన్ వర్ధమాన్ తట్టుకున్నారు. అంతేకాదు, పాక్ చెరలో బందీగా ఉండి కేవలం 3 రోజుల్లోనే భారతీయ గడ్డ మీద కడుగుపెట్టిన అరుదైన వ్యక్తిగా రికార్డు సృష్టించారు ఈయన. 6 ఏళ్ల క్రితం ఈ అభినందన్ వర్ధమాన్ విషయంలో ఇరు దేశాల మధ్య ఎంతటి టెన్షన్ వాతావరణం నడిచిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే భారత్కు క్షేమంగా తిరిగి వచ్చిన తర్వాత అభినందన్ వర్ధమాన్ గారు ఏమయ్యారు, ఇప్పుడు ఎక్కడున్నారు, భారత్కు తిరిగి వచ్చిన వెంటనే ఆయనను విధుల్లోకి తీసుకోకపోవడానికి కారణాలేంటి, ఇవన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అభినందన్ వర్ధమాన్ను పాక్ చెర నుంచి విడిపించేందుకు తెర వెనుక ప్రధాని మోదీ పన్నిన వ్యూహం ఏంటి అన్న వివరాల గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. అభినందన్ వర్ధమాన్ 1983 సంవత్సరం జూన్ 21వ తారీఖున తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురానికి 19 కిలోమీటర్ల దూరంలో ఉండే తిరుపనామూర్ అనే గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి పేరు సింహకుట్టి వర్ధమాన్. ఈయన కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మార్షల్గా పనిచేశారు. ఈయన తల్లి పేరు శోభా వర్ధమాన్. ఈమె డాక్టర్గా పనిచేస్తుంటారు. అయితే తండ్రిని చూసిన ఈ అభినందన్ వర్ధమాన్ ఆయనలాగే ఎయిర్ ఫోర్స్లో చేరుతానంటూ చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు కన్నాడు. దానికోసం అమరావతి నగర్లో ఉన్న సైనిక్ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశాడు ఈ అభినందన్ వర్ధమాన్. దాని తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి గ్రాడ్యుయేషన్ తీసుకున్నారు. ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్లోకి అడుగుపెట్టేందుకు ప్రిపేర్ అయ్యి కష్టపడి చదివి అనుకున్నది సాధించారు. 2004 సంవత్సరం జూన్ 19వ తారీఖున ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో యుద్ధ విమానాల పైలట్గా తన కెరీర్ను ప్రారంభించారు అభినందన్ వర్ధమాన్. 2006 సంవత్సరం జూన్ నెలలో లెఫ్టినెంట్ ఫైటర్గా ప్రమోట్ అయ్యారు. ఆ తర్వాత తన కెరీర్లో అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో ఉన్నత స్థానాలను అధిరోహించారు. 2017 సంవత్సరం వింగ్ కమాండర్గా ప్రమోట్ అయ్యారు. మామూలుగా అయితే అభినందన్ వర్ధమాన్ గారి గురించి కూడా ఈ లోకానికి తెలిసి ఉండేది కాదు. ఎన్నో వందల వేల మంది యుద్ధ విమానాల పైలట్ లాగానే అభినందన్ వర్ధమాన్ గారు కూడా తెర వెనుకల వీరుల జాబితాలోనే మిగిలిపోయేవారు. కానీ అభినందన్ వర్ధమాన్ విషయంలో 2019 సంవత్సరంలో జరిగిన ఓ ఘటన ఆయన కెరీర్నే కాదు, దేశ చరిత్రనే మార్చేసింది. 2019 సంవత్సరం ఫిబ్రవరి నెల 14వ తారీఖున పుల్వామాలో సిఆర్పిఎఫ్ దళాలపై జరిగిన దాడిలో ఏకంగా 40 మంది భారతీయ జవాన్లు మరణించారు. ఇది జరిగిన 2 వారాలకే భారత్ ప్రతిదాడికి పక్కాగా ప్లాన్ చేసుకుంది. భారత్ పాకిస్తాన్ సరిహద్దు రేఖకు అత్యంత దగ్గరలో పాకిస్తాన్ భూభాగంలో బాలాకోట్ అనే ప్రాంతంలో జైషే మొహమ్మద్ గ్రూప్కి సంబంధించిన భారీ సంఖ్యలో ఉగ్రవాదుల స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారన్న విషయం ఇండియన్ ఆర్మీకి తెలిసింది. భారతీయ సరిహద్దులోకి వస్తే ఆర్మీ వాళ్ళు వాళ్ళని పనిపెట్టగలరు, కానీ వాళ్ళేమో పాకిస్తాన్ భూభాగంలో ఉన్నారు. అంటే మనమే పాకిస్తాన్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళని మట్టు పెట్టి తిరిగి భారత్కు మన సైనికులు రావాల్సి ఉంటుంది. దీంతో ఈ ఆపరేషన్ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టేకప్ చేసింది. యుద్ధ విమానాల్లో వెళ్ళి వాళ్ళ స్థావరాలపై బాంబులతో దాడులు చేసి ఉగ్రవాదులందరినీ మట్టుపెట్టి తిరిగి భారత్ భూభాగంలోకి క్షేమంగా చేరుకోవడమే ఈ మిషన్ యొక్క ముఖ్య లక్ష్యం. ఈ పుల్వామా అటాక్కి ప్రతిదాడిగా భారత వైమానిక దళం ఒక ఆపరేషన్ని లాంచ్ చేసింది. అదే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్. ఈ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ముఖ్య ఉద్దేశం పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలని నాశనం చేయడమే. అనుకున్నట్టుగానే ఆ టెర్రరిస్ట్ క్యాంపులన్నీ మన ఇండియన్ ఆర్మీ కంప్లీట్లీ డిస్ట్రాయ్ చేసింది. అయితే దాని తర్వాత రోజు ఈ పాకిస్తాన్ ఆర్మీ మన భారత భూభాగంలోకి చొరబడి మన ఆర్మీతో ఫైట్ చేసింది. దీనికి ప్రతీకారంగా అభినందన్ వర్ధమాన్ తన MiG-21 ఫైటర్ జెట్ని ఉపయోగించి పాకిస్తాన్కి చెందిన F-16 ఫైటర్ జెట్ని డిస్ట్రాయ్ చేశారు. దానివల్ల వాళ్ళ ఎయిర్ స్టాఫ్ చాలా వరకు దెబ్బతిన్నాయి, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్తో సహా. ఈ ఫైట్ చేస్తున్న క్రమంలోనే అభినందన్ వర్ధమాన్ డ్రైవ్ చేస్తున్న MiG-21 ఎయిర్ క్రాఫ్ట్ కూడా కూలిపోయింది. ఆయన పారాషూట్ సహాయంతో కిందకి దిగారు. ఆయన భారత భూభాగంలోకి దిగానని అనుకున్నారు.
కానీ దిగాక అక్కడ ప్రజల మాట తీరు, అక్కడ ఎన్వైరన్మెంట్ చూస్తే కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది. అప్పుడు అర్థమైంది ఆయన పాకిస్తాన్ భూభాగంలో దిగాడని. అక్కడున్న లోకల్ ప్రజలు ఈయనని వెంబడించారు. ఈయన చాలా దూరం పరుగులు తీశారు. ఇంకా చేసేదేం లేక ఆయన లోపల ఉన్న గన్ తీసి గాల్లో కాల్పులు జరిపారు. ఆ ప్రజలు కొంచెం నివారించగలిగాడు. కానీ ఆ పాకిస్తాన్ సైనికులకు మన ఇండియన్ ఇన్ఫర్మేషన్ ఏది దొరకకూడదని ఆయన వద్ద కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటే వాటిని నమిలి మింగడానికి ట్రై చేశాడు. అంతేకాకుండా పక్కనున్న చిన్న కొలంలో కొన్ని డాక్యుమెంట్స్ని పడేశాడు. అయితే ఈ పాకిస్తాన్ పౌరులు ఈయనని చాలా కొట్టారు. రక్తముచ్చేలా కొట్టేసరికి ఆయన చేసేది ఏం లేక ఆ పక్కనున్న కొలంలోకి దూకారు. ఇంతలోనే పాకిస్తాన్ ఆర్మీ అక్కడికి చేరుకుంది. అక్కడున్న ప్రజలందరినీ చెల్లాచెదురు చేసి అభినందన్ వర్ధమాన్ కళ్ళకు గంతలు కట్టి చేతులు కట్టేసి ఒక రహస్య ప్రాంతానికి తీసుకొని వెళ్ళారు. అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా అభినందన్ వర్ధమాన్కి చెప్పలేదు. ఆయనని ఎంత చిత్రవాద చేసినా సరే దేశ రహస్యాలను అసలు బయట పెట్టలేదు అభినందన్ వర్ధమాన్. అయితే ఆ పాకిస్తాన్ ఆర్మీ నువ్వు వచ్చిన ఫైటర్ జెట్ పేరేంటో చెప్పమని అడిగారు. మీ కళ్ళ ముందే కూలిపోయింది కదా, కనిపించటం లేదా అని తెగువతో సమాధానం ఇచ్చారు అభినందన్ వర్ధమాన్. ఎంత అడిగినా సరే ఆయన పేరు అభినందన్ వర్ధమాన్ అని, ఆయన ఇండియన్ ఆర్మీలో పైలట్గా పనిచేస్తున్నానని, ఆయన బ్యాచ్ నెంబర్ 28971 ఇలాంటి డీటెయిల్సే చెప్పారు తప్ప దేశ రహస్యాలు ఏవీ బయట పెట్టలేదు. అంతేకాకుండా పాకిస్తాన్ విడుదల చేసిన ఒక వీడియోలో ఆయన ధైర్యంగా పాకిస్తాన్ ఆర్మీ నన్ను బాగానే చూసుకుంటుందని, ఇలా మరికొన్ని సమాధానాలకు ఆయన ఎంతో తెగువతో సమాధానాలు ఇచ్చారు. ఇది చూసిన యావత్ ప్రపంచం ఇంకా భారతీయులు సబాష్, దేశభక్తి అంటే ఇలా ఉండాలని అభినందన్ వర్ధమాన్ని తెగ పొగిడేశారు అప్పట్లో. నిజంగా ఆయన చూపించిన తెగువకు ప్రధాని మోదీ కూడా షాక్ అయ్యారు. అభినందన్ వర్ధమాన్ పట్టుకున్నాక పాకిస్తాన్ ఆర్మీ ఆయనని ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలని నెట్లో కూడా పెట్టింది పాకిస్తాన్ ఆర్మీ. ఎందుకంటే తాము భారత సైనికుని నిర్బంధించామని దేశానికి గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నించింది పాకిస్తాన్. కానీ అది వాళ్ళకే బిడిసికొట్టింది. ఎందుకంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇటు అమెరికా అటు సౌదీ అరేబియాతో చర్చించి ఎలాగైనా వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను తిరిగి భారత్కి పంపాలి, ఆయనకి చిన్న గాయమైనా సరే మేము ఒప్పుకోమని తెగేసి చెప్పింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. అటు సౌదీ ఇటు యుఎస్ రెండు కలిసి పాకిస్తాన్ పైన ప్రెషర్ పెట్టాయి. ఎందుకంటే యుఎస్ఏకి ఇంకా పాకిస్తాన్కి ఆర్థిక లావాదేవీలు ఎన్నో ఉన్నాయి. అలాగే సౌదీకి పాకిస్తాన్కి సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ దెబ్బతింటాయి అనే నేపథ్యంలో పాకిస్తాన్ ఒక మెట్టు కిందకి దిగింది. అందుకే సరిగ్గా 3 రోజుల తర్వాత అంటే మార్చ్ 1, 2019 వాఘా బార్డర్ ద్వారా అభినందన్ వర్ధమాన్ని ఇండియాకి చేర్చింది. అయితే ఈ ప్రయత్నంలో భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్కి. ఒకవేళ అభినందన్ వర్ధమాన్ని తాము తిరిగి పంపకపోతే వాళ్ళు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ పుల్వామా దాడి కంటే విపరీతంగా ఉంటాయని నరేంద్ర మోదీ ప్రభుత్వం చెప్పింది. ఇందులో భాగంగానే వాళ్ళు అభినందన్ వర్ధమాన్ని తిరిగి ఇండియాకు పంపినా సరే వాళ్ళు రిటర్న్గా ఏం ఆశించవద్దని కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం అనింది. అయితే వాఘా బార్డర్ ద్వారా మార్చి 1న ఇండియాలో అడుగుపెట్టిన అభినందన్ వర్ధమాన్ అసలు ఏమయ్యాడు, దాని తర్వాత ఆయనకి ఏం జరిగిందో 90% మందికి తెలియదు. అదేంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. మనలో చాలామంది అభినందన్ వర్ధమాన్ తిరిగి రాగానే ఒక వారం రోజులు సెలవులు ఇచ్చేసి తిరిగి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయి ఉంటాడని అనుకుంటాం. కానీ అది తప్పు. ఎందుకంటే వాఘా బార్డర్ ద్వారా ఇండియాలోకి తిరిగి వచ్చిన అభినందన్ వర్ధమాన్ను చాలా టెస్టులు చేసిన తర్వాతనే మళ్ళీ తిరిగి ఆర్మీలోకి కానీ నేవీలోకి కానీ ఎయిర్ ఫోర్స్లోకి కానీ జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఏ ఆఫీసర్కైనా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. అయితే అభినందన్ వర్ధమాన్ని బెంగళూరులోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇన్స్టిట్యూట్లో మెంటల్గా ఫిజికల్గా ఆయన ఫిట్ ఉన్నారా లేరా అని చాలా పరీక్షలు చేశారు. అయితే ఆ సైంటిస్టులు ఆయన ఫిట్గా ఉన్నారని సర్టిఫికెట్ ఇచ్చినా సరే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యూనిట్కి సపరేట్ టెస్టింగ్ అనేది ఉంటుంది. దాంట్లో కూడా అభినందన్ వర్ధమాన్ని రకరకాలుగా పరీక్షించారు. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం అభినందన్ వర్ధమాన్కి తెలియకుండానే ఏవైనా బగ్స్ ఫిక్స్ చేశారా ఆయన ఒంట్లో కానీ ఆయన దుస్తుల్లో కానీ అని కూడా టెస్ట్ చేశారు. అంటే ఈయన శరీర భాగాల్లో ఎక్కడైనా ఏదైనా ఎలక్ట్రానిక్ డివైజ్లు పెట్టారా లేదా అని టెస్ట్ చేశారు. ఎందుకంటే ఆ ఎలక్ట్రానిక్ డివైజెస్ ద్వారా మన దేశ ఇన్ఫర్మేషన్ రాబట్టుకుందామని పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది. అలాంటి టెస్టులని జరిపిన తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే మాకు అభినందన్ వర్ధమాన్ పైన పూర్తి నమ్మకం ఉన్నా సరే ఇది గవర్నమెంట్ ఇచ్చిన ప్రొసీజర్. శత్రు దేశానికి ఏ సైనికుడు చిక్కినా సరే వాళ్ళని తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ రూల్స్ని వాళ్ళు అతిక్రమించలేమని చెప్పారు. అయితే ఈ ప్రాసెస్ అంతా జరగడానికి సుమారుగా 5 నెలల సమయం పట్టింది. అంటే మార్చ్ 1న అభినందన్ వర్ధమాన్ ఇండియాలోకి తిరిగి వస్తే తిరిగి అయిన ఆగస్టులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా తిరిగి నియమితులు అయ్యారు. అంటే దాని తర్వాత ఆయనని గ్రూప్ కెప్టెన్గా కూడా ప్రమోట్ చేశారు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యూనిట్. ఆగస్ట్ 19లో తిరిగి పైలట్గా ఆయన విధుల్ని ప్రారంభించారు అభినందన్ వర్ధమాన్. సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత అప్పటి ప్రెసిడెంట్ అయిన రామ్నాథ్ కోవింద్ దగ్గర నుంచి
వీర్ చక్ర అవార్డు కూడా తీసుకున్నారు అభినందన్ వర్ధమాన్. ఇప్పటికీ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అభినందన్ వర్ధమాన్ గారు గ్రూప్ కెప్టెన్గా తన విధులను నిర్వహిస్తున్నారు. ఇలాంటి బ్రేవ్ ఆఫీసర్స్, బ్రేవ్ ఆర్మీ, ఇంకా బ్రేవ్ నేవీ, ఈ త్రివిధ దళాల్లో ఎంతో మంది ఆఫీసర్స్ మన దేశ రక్షణకు పాటుపడుతున్నారు. ఇదండి అభినందన్ వర్ధమాన్ పైన ఒక చిన్న వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.